తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కూటమి నేతలు బరి తెగించారు. ఆటో స్టాండ్లో ఉన్న వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. మున్సిపల్ అధికారుల తీరుపై తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కూటమి నేతలు బరితెగించారు. ఆటో స్టాండ్లో ఉన్న వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. మున్సిపల్ అధికారుల తీరుపై తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, కేవలం ఒక పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఉండకూడదు అన్నట్టుగా పోలీసుల వ్యవహార శైలి ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని మాత్రమే తొలగిస్తున్నారు, కొన్ని వదిలేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆరోపణ కూడా ఇదే అనుకుంటా. పూర్తి వివరాలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో మండపేటలో తోట త్రిమూర్తులు ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు అందరూ కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ అక్కడ ఏర్పాటు అయితే చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలు అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే మండపేట మున్సిపల్ అధికారులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కూటమి నేతల తోడ్పాటుతో వాళ్ళ సహకారంతో మొత్తం ఈ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే మిగతా అన్ని చోట్ల కూటమి నేతల ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి. ఈ ఆటో స్టాండ్ లో మాత్రం వైఎస్ జగన్ ఫ్లెక్సీ తీసి ఇతర ఫోటోలు పెట్టే ఏర్పాటు అయితే చేస్తారు, ఇతర ఫ్లెక్సీలు పెట్టే ఏర్పాటు అయితే చేస్తారు. దాంతో స్థానిక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పిలుపునిచ్చారు ఆందోళన నిర్వహించడానికి. దీంతో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసేసి ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి బయటికి రానివ్వకుండా చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆందోళన జరగకుండా నిలువరించే ప్రయత్నం అయితే భారీగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి ధర్నా అయితే నిర్వహించకూడదని కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. మధ్య అయితే వాగ్వాదం కొనసాగుతుంది ఇంకా. రైట్ హరీష్.